నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరూ పాటుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కన్న కలలు సాకారం చేయడానికి మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన వేదిక నిర్వాహకులు శంకర్, గడ్డ నరసింగరావు, బుర్రి యాదగిరి, జ్ఞానేశ్వర ఆధ్వర్యంలో అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఓల్డ్ బోయినపల్లి ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం హస్మత్పేట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీత మహేంద్రారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి, సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, బేగంపేట ఏసీపీ మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ, దండుగుల అమూల్య, బోయినపల్లి కూరగాయల మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లోల రాజేందర్, జి జగదీష్, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్, దండుగుల సందీప్, కుంటయ్య, దుబాయ్ మల్లేష్, మల్లికార్జున్ యాదవ్, వివిధ పార్టీల నాయకులు మక్కల నరసింగరావు, షాయిన, శ్రీరాములు, సందీప్, కుంటన్న, ఇర్ఫాన్, ఏనుగుల తిరుపతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే లక్ష్యంతో అంబేద్కర్ దళితుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చారన్నారు. నేడు దళితులు అంతో ఇంతో అభివృద్ధి చెంది ఆయా ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నారంటే నాటి అంబేద్కర్ పోరాటాల ఫలితమే అని గుర్తు చేశారు. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా దళితులు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నవ సమాజ నిర్మాణానికి పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి, జనరల్ సెక్రటరీ హరినాథ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్, గడ్డం నరసింగరావు, మైనారిటీ కూకట్పల్లి నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్, మహిళా అధ్యక్షురాలు లలిత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, బాలరాజు, రాజుగౌడ్, కుమ్మరి బాలరాజు, మట్టి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ నరసింగరావు, బుర్రి యాదగిరి, బాలరాజు, కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్ పోచయ్య కుర్మ, కుమ్మరి బాలరాజ్, కాదిర్ భాయ్, సాదిక్ భాయ్, మీరాజ్ భాయ్, పిట్ల రాజు, ముదిరాజ్, షర్ఫు సోఫీ, రాజుగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజు, మట్టి శ్రీనివాస్, వెంకటేష్, బాలరాజు, నాగేష్, గణేష్, కుమ్మరి బాలరాజ్, శ్రీ ఆంజనేయ యువజన సంఘం అస్మత్పేట్ ప్రెసిడెంట్ మావిడి మృత్యుంజయ, ప్రెసిడెంట్ రుద్రపట్నం మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రాజు గౌడ్, ఎస్ సంతోష్ గౌడ్, కరణ్ సింగ్, దేవేందర్, అజయ్, రమేష్ యాదవ్, ఎం బాలరాజు, సీనియర్ నాయకులు, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్, బ్లాక్ అధ్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఏ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి మరియు వడ్డెర సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు దండుగుల అశోక్ మరియు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవభారత నిర్మాత, రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ, జై భీమ్ జై భీమ్. నవభారత నిర్మాత, రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ, జై భీమ్ జై భీమ్. దేశానికి తండ్రివి నీవే బాబా అంబేడ్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేడ్కర్. దేశానికి తండ్రివి నీవే బాబా అంబేడ్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేడ్కర్. నవభారత నిర్మాత, రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ, జై భీమ్ జై భీమ్. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రతి వాడలో కూడా ఈ జయంతి పురస్కారాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మా బోయినపల్లి డివిజన్లో మా సోదరులు యాదగిరి గారి ఆధ్వర్యంలో, మా తమ్ముడు మహేష్ ఆధ్వర్యంలో
మా మేడం సునీతమ్మ గారు మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ వారు కూడా రావడం జరిగింది. మా కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. కాలనీ పెద్దలు, బస్తీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పంచుకోవటం, ముఖ్యంగా మా పోలీస్ ఆఫీసర్ జేసీపీ గారు కానీ సిఐ గారు అందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారో సమాజ స్థాపన జరగాలి, భారతదేశంలో స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలి అని చెప్పి ఆ రోజు ఆయన ఆశించారు. కొంత మేరకు జరిగినా ఇంకా కూడా జరగాల్సింది చాలా ఉంది. దానికోసం ఈ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తామని నడుపుకొట్టుకుని పనిచేస్తామని వాళ్ళ అభివృద్ధి డెవలప్మెంట్ కూడా మేము తీసుకుని ముందుకు సాగుతా ఉన్నాం. మరి ఈ మధ్య మేము రాజీవ్ వికాసం అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం తీసుకుని ఏదైతే చదువుకున్న యువత ఉద్యోగాలు లేక నిర్వీర్యమైపోతున్నారో వారి బాబులు వాళ్ళు మేలు కోరి మరి వారందరూ ఎవరికి వారి కాళ్ళ మీద నిలబడాలనే ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళ రాజీవ్ వికాసం అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం తీసుకుని మరి ముందుకు సాగుతా ఉన్నాం. అందులో 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా అందరికీ అవకాశాలు ఉన్నాయి. మరి వారు ఎంచుకునే మరి అర్హతను బట్టి వారు ఎంచుకునే బిజినెస్ని బట్టి కూడా మరి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈ మధ్య మేము జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే పార్లమెంట్లో మరి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మరి రాజ్యాంగ నిర్మాతను అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భాన్ని మనం అనేకమైన చూసాం. రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలని చెప్పి ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి దురాలోచనలు తిప్పికొట్టి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి వాళ్ళ భారతదేశం అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ రకంగా మరి ప్రజలందరినీ కలుపుకుని పేదల సంక్షేమం కోసం వారి అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉద్యమాల ఆవిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ రికార్డును సృష్టించడం జరిగింది. ఆయన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఒక్కరివాడు కాదు, అందరివాడు అంబేద్కర్ గారు. ముఖ్యంగా ఆయన వల్ల ఈరోజు మేము రిజర్వేషన్లో ఉన్నాము. మా మహిళలకి ఈరోజు మేము రాజకీయాల్లో ఉన్నామంటే అంబేద్కర్ గారి కృషియే. అలాంటి పేద బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్స్ కోసం కృషి చేసిన అంబేద్కర్ గారు ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిండు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని మారుస్తారని బీజేపీ ప్రభుత్వం అంటున్నారు. మేము ఊరికే పరిస్థితి లేదు, మేము ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాము. బీజేపీ వాళ్ళు చేస్తున్న రాజ్యాంగ మార్పిడి మేము అసలు ఒప్పుకునేది లేదు. కాబట్టి ముఖ్యంగా గత గవర్నమెంట్ కూడా ఎన్నో పేద ఫలాలు అందించాలి పేదలకి. వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ అహంకార పాలన వల్ల ఈరోజు ప్రజలు వాళ్ళకి తీర్పునిచ్చింది గత ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం పని అయిపోయింది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు నిజంగా చిన్నదానికి పెద్ద ఇష్యూ చేస్తున్నారు. కాబట్టి మేము నెక్స్ట్ ప్రతిసారి ఎక్కడ ఉన్నా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము యాంటీ చేస్తూ వాళ్ళని బయట పెడతాం. వాళ్ళని ఎక్కడెక్కడ ఆక్యుపై చేసిన ల్యాండ్స్ కానీ మేము బయట పెట్టి టీఆర్ఎస్ గతంలో ఎన్ని అవమానాలకు ఖర్చులు ఎన్ని కేసులు పెట్టిన అవన్నీ మేము రిలీజ్ చేస్తాం. పేద ప్రజలు కార్యకర్తలే కానీ ముఖ్యంగా అంబేద్కర్ గారు ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 135వ జయంతి మనం అందరం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన మాధవరం కృష్ణారావు మన ఎమ్మెల్యే గారు వచ్చారు. మన దీనికి నరేందర్ అన్న, మంగళ నరసింహ అన్న వీళ్ళందరూ పెద్దలు వచ్చారు. దీనికి మనము ఇయర్ బాగా ఘనంగా జరుపుకుంటాము. ఎప్పటికి కూడా ఇట్లనే జరుపుకోవాలి. ఆల్ పార్టీస్, ఆల్ కాస్ట్ అందరూ కూడా మనము జయప్రదం చేయాలని అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా హస్మత్పేట బస్ స్టాప్ దగ్గర గడ్డం నరసింహ
నర్సింగన్న గారు మరియు వారి బృందం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పుట్పల్లి మాధవరం కృష్ణారావు గారు, అలాగే పెద్దలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేంద్రన్న గారు, ఇంకా ఇక్కడ స్థానిక నాయకులు రవణ గారు, మిగతా చాలామంది నాయకులు ఇక్కడికి చేయడం జరిగింది. నిజంగా అన్ని మతాలకు అన్ని రకాల పండుగలు వస్తూ ఉంటాయి. ముస్లింలు రంజాన్ బక్రీద్ చేసుకుంటారు, హిందువులు దసరా దీపావళి చేసుకుంటారు, క్రిస్టియన్లు క్రిస్మస్ చేసుకుంటారు. ఈ రకంగా అన్ని మతాలు అన్ని పండుగలు చేసుకుంటారు. కానీ అన్ని మతాలకు కలిపి వచ్చేటటువంటి పండుగ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్ని మతాలను ఏకతాటిపై తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకుడు, మహా గొప్ప నాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి వారి ఆశయాలను ఎప్పటికీ మనతో పాటు మన భవిష్యత్ తరాలు కూడా పాటించే విధంగా మనమందరం కూడా చూడాలని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై. ఈరోజు మన అశ్వత్థపేట చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విచ్చేసిన సోదరులందరికీ మరోసారి జయంతి శుభాకాంక్షలు. విప్లవ ప్రపంచ మేధావైన బిఆర్ అంబేద్కర్ గారు విప్లవ యోధుడు, అణగారిన వర్గాల వారి ఆశాజ్యోతి. వారి జయంతికి వారి ఆశయాలను ప్రతి వాడవాడలా కొనసాగించాలని చెప్పి నేను తెలంగాణ ఆదివాసీ మెడికల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్. నవభారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసి బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో హక్కు కల్పించి అణగారిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను సాధించే విధంగా ఈ భారత ముద్దుబిడ్డ నవభారత రాజ్యాంగ నిర్మాత ఆయన తన చిన్నతనం నుంచే ఆయన నవభారత రాజ్యాంగ నిర్మాత ఆయన చిన్నతనం నుంచే అస్పృశ్యత అండరానితనం మీద పోరాటం చేసి ఈ దేశంలో సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాడినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఈ భారత నవభారత నిర్మాణంలో భాగంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గురుస్థానంలో ఉండే విధంగా ఈ దేశాన్ని నిర్మించాలని ఆయన కళ్ళగన్న భారత నిర్మాణం కావాలని కోరుకుంటూ మా బోయినపల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా మా అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు నర్సింగన్న గారు, రాజరన్న గారు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ జై భీమ్. గౌరవనీయులైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా శ్రీ ఆంజనేయ యువజన సంఘం అశ్వత్థపేట వారిచే పూలమాల అర్పించి వాళ్లకు ఈరోజు శుభాకాంక్షలు తెలిపి, అలాగే బడుగు బలహీన వర్గాలకు ఎంతో కృషి చేసిన మహనీయుడు అయిన అంబేద్కర్ గారు ఆయన ఆశలతో ముందుకు సాగాలని మన యువతకు మరి రానున్న యువతకు కూడా మన భారతదేశంలో అత్యధికంగా మన బీసీ వర్గాలను కూడా అలాగే మైనార్టీ వాళ్ళను కూడా ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనను ప్రతి దేంట్లో మనము స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై భీమ్. 137వ జయంతి ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప మేధావి ఒక అంబేద్కర్ మాత్రమే. ఇది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి. బట్ మన భారతదేశం మాత్రం అంతంత మాత్రమే. ఇంకా చెప్పాలనుకుంటే చేయవలసింది చాలా ఉంది, కానీ ఎవరు కూడా పట్టించుకోరు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ముద్దం నరసింహ యాదవ్ అనే కార్పొరేటర్ ఇక్కడ ఎలక్ట్ అయింది. మొట్టమొదట ఈ ఆర్గనైజేషన్ ద్వారానే ఆయన ఈ రోజులోకి వచ్చిండు. కానీ ఇక్కడ మన యాదగిరి గారు దొండగల యాదగిరి గారికి ఆయన గుడి కోసం 200 గదులు దాగబెట్టుకున్నాడు, అది బాగానే ఉంది. కానీ ఈ అసోసియేషన్ ద్వారా ఇక్కడ చేసిన దానికి దీంట్లో 1000 SFT మనకు కావాల్సినంత కనీసం కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి ఎలాంటి కమ్యూనిటీ హాల్ లేదు, గ్రౌండ్ కూడా అట్లాంటిది ఒక చేయాలనుకుంటే ఏమాత్రము ఈరోజే ఎమ్మెల్యే గారు వస్తే ఆయనకు ఇంటి పత్రం ఇవ్వాలి అనుకున్నాము. అది టైపింగ్లో ఉండి లేట్ అయింది, ఆయన ఎక్కడైనా తీసుకొని వస్తున్నాడు. ఆయనకి ఎట్లయినా అందజేస్తాం. దాన్ని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తమ్ నరసింహ యాదవ్ కూడా దాన్ని చూసి ఒక 1000 SFT దీంట్లో ఈ బిల్డింగ్లో ఇది ఒక
ఆర్గనైజేషన్ కోసం ఇస్తే బాగుంటుందని అంటున్నాము. అది ఎవరిదో కాదు, మొత్తం ఈ బస్తీ వాళ్ళది ఆ బిల్డింగ్. ఈరోజు అనాథరైజ్లో వచ్చి అందరూ ఆక్యుపై చేశారు. కానీ ఒక ఆర్గనైజేషన్ ద్వారానే ముద్దన్ నరసింహ యాదవ్ అనే వ్యక్తి దీన్ని మొట్టమొదట దీనికి వచ్చాడు. కోఆపరేట్ చేసి ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆర్గనైజేషన్కి ఒక ESFT అలా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అయితే మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక ఇబ్బంది ఏముందంటే, గతంలో మేమందరం కూడా ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీటింగ్లు పెట్టుకునే వాళ్ళము, ఇక్కడనే సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళము, టెంట్లు వేసుకునే వాళ్ళము. ఈరోజు ఈ పరిస్థితి ఎండలో నిలబడిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎంత దారుణం జరుగుతుంది. మా ఓట్లు కావాలి, రైతుల ఓట్లు కావాలి, భోజనంలో ఓట్లు కావాలి, కానీ వారి కోసం మాత్రం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వడం లేదు. మేము ఒకటే కోరుతున్నాము, ఈరోజు వెళ్ళిపోయి ప్రత్యేకించి లెటర్ ఇవ్వడానికి వచ్చాను ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోయారు. మరి ఆయన కూడా ఈ విషయం పట్టించుకోవాలని మీ సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ డిగ్రీ కాలేజీ లేదు మాకు. ఈ సరౌండింగ్ ఎక్కడ డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు. పిల్లలు చదువుకొని వెళ్ళాలంటే ఎంతో దూరం వెళ్ళవలసి వస్తుంది. వీటన్నిటి కూడా లోటుపాట్లు ఉన్నాయి. కాబట్టి ఈ అధికారులు, ఈ నాయకులు దీని మీద దృష్టి కేంద్రీకరించి ఈ సమస్యకు ఒక మార్గం కనుగొనాలని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఒకసారి జై భీమ్ అనే శబ్దానికి జ్ఞానం వర్ధిల్లుగాక అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జ్ఞానవంతుడు ఈ దేశంలో ఉండకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఈ ఓటు హక్కు కూడా వచ్చేది కాదు. చతుర్వర్ణ వ్యవస్థలో 4 వర్ణాలు ఉంటే హిందీ శూద్రులు వాళ్ళందరూ కూడా ఓటు హక్కు లేకుండే. అంబేద్కర్ గారే ఈ ఓటు హక్కుని సాధించి ఎంతో పోరాటం చేసి తన మినిస్ట్రీ పదవిని కూడా వదులుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తికి ఈరోజు మనము నివాళులర్పించాలి. అలాగే ఆయన జయంతికి శుభ సమయంగా మనమందరం ఈరోజు జరుపుకుంటున్నందుకు మనమందరం సంతోషపడాలి. అలాగే ఇంకా మహిళలకి ప్రత్యేకించి మహిళా బిల్లు పెట్టినప్పుడు కూడా చాలా వ్యతిరేకించారు అతన్ని. మహిళలు ఎందుకు పోయి, మహిళలు ఉండకూడదు, మహిళలు అసలు రావద్దు, మహిళలు చదువుకోకూడదు, మహిళలు ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందదు, వాళ్ళు ఒంటిళ్ళకే పరిమితం కావాలని అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకొని లేదు మహిళలు కూడా సగభాగమే ఈ దేశంలో వాళ్ళు కూడా భాగస్తులే అని చెప్పేసి వాళ్ళకు కూడా అధికారాలు ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడు పార్లమెంట్ నుంచి. ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఈ బహుజనులమంతా ఒకటి కావాలి. నా కోరిక, మా లీడర్ వచ్చారు, మాకు ఇంకొకటి 1000 SFTల మాకు ఒక కన్వెన్షన్ హాల్ మాకు కావాలని మేము అడుగుతున్నాము. అది మీ సభాముఖంగా మీ పత్రిక వాళ్ళ ముందు మా లీడర్స్ ముందు మేము అడుగుతున్నాము. అది మాకు ప్రొవైడ్ చేయాలి. అంతకంటే మించింది ఏమీ లేదు. మా అసోసియేషన్కు కావాలి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.